నమస్తే, నేను మీ తేజ. మంగ్లీ, నువ్వు దొరికేసావు. నువ్వెంత పెద్ద శుద్ధపూసవో ఈరోజు ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం అంటూ కూడా గిరిజన నాయకులు ఈరోజు కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోలు అవన్నీ కూడా రమావత్ మధుతో ఉన్నవన్నీ కూడా బయటికి రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్లో నాకు ఎవరో తెలీదు, రమావత్ మధు ఎవరో, నేను సెలబ్రిటీ కాబట్టి ఫోటో ఇచ్చాను అంతే, అంతకుమించి నాకు ఏం తెలియదు అని చెప్పిన మంగ్లీ ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మగారితో కూడా రమావత్ మధు ఎంత క్లోజ్గా ఉన్నాడో ఆ క్లిప్స్ అన్ని కూడా ఈరోజు బయటికి తీసుకొచ్చి గిరిజన నాయకులు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. రైట్, ఇంకా మనం అశోక్ రాథోడ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి బయట పెట్టబోతున్నారు? నిజం చెప్పాలంటే పోలీసుల కన్నా ఈ గిరిజన నాయకులే చాలా వేగంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నట్టుంది. సార్ నమస్తే. సో మొత్తానికి మీరు చెప్పినట్టు చాలా క్లియర్గా ఉన్న కొన్ని ప్రూఫ్స్ని మీరు బయట పెడుతున్నారు, కానీ ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే అంటారా? ఇంకా వర్కౌట్ అవుతాడా కావా అవన్నీ మనం చెప్పలేము, మన చేతిలో లేవు. పోరాటం చేయడం వరకే మనకు బాధ్యత ఉంది, చేస్తున్నాం, ప్రజల్లో ఉన్నాము, మీడియా ముఖంగా తెస్తామని చెప్పాము, మీడియా ముఖంగా తీసుకొస్తూ పెడుతున్నాం ప్రతి ఆధారం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మనం ఎప్పుడైతే కంప్లైంట్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎక్కడ ఎవరి దగ్గర పులిస్ స్టాప్ పెట్టలేదు. మేము కంటిన్యూస్గా మాకు బాధితుల దగ్గర నుంచి ఆధారాలు వస్తున్నాయి, మీడియాకి ఇస్తున్నాం. దాని ద్వారా మేము డిపార్ట్మెంట్కి ఇంకా కొంత హెల్ప్ అవుతుందేమో. ఈమె అబద్ధాలు చెప్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, సెలబ్రిటీ ముసుగులో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని పక్కన పడదామనే కోణంలో ఇదంతా పోతుంది. దీనివల్ల బాధితులకు అన్యాయం జరిగిపోతుంది. డబ్బులన్నీ 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి వీళ్ళని భూములు, వ్యవస్థలని, తర్వాత ఆస్తులు అంతా కూడబెట్టుకొని బినామీల పేరు మీద అంతా చక్కగా ఉంది. బైనాన్స్ అకౌంట్లో ఒక 400 నుంచి 500 కోట్లు ఇప్పటికి కూడా ఉన్నాయంట బినామీల అకౌంట్లో. ఈ బైనాన్స్ అకౌంట్ దీనికి ఎట్లా తీసుకురావాలనే దాని మీద మేము చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాం. ఈ బైనాన్స్ అకౌంట్ లో వీళ్ళు డబ్బులు పెట్టారనే సమాచారం మాకుంది. అందుకే ఆ రోజు ప్రతి ఆధారం తీసుకొచ్చాం. అమిత్ పటేల్ గారి గురించి చెప్పాము, తర్వాత భరత్ చవాన్ గురించి చెప్పాము, అభిషేక్ గారి గురించి చెప్పాము, బాలాజీ గారి గురించి చెప్పాము, మధు గారి. ఇది ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ ఉందో ఒక చైన్ సిస్టమ్ లో ఉన్నారు. అంటే బాధితులు కావచ్చు, అలాగే మోసం ఎవరైతే చేశారో వారు. అవును, ఒక చైన్ సిస్టమ్ లో, ఒక సప్లై చైన్ సిస్టమ్ లాగా ఏర్పడాను. అంటే వన్ బై వన్ అందరిని బయట తీసుకొచ్చే ప్రయత్నం ఇది. అంతే. ఇక ఇప్పుడు దొంగలు ఎన్ని రోజులు దాచుకున్నా బయటికి రావాల్సిందే కదా, నిజం ఎప్పుడైనా బయటికి రావాల్సిందే కదా. అబద్ధాన్ని నిజం చేయలేం కదా, నిజాన్ని ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది. ఈ రోజు అదే గెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటి మంగ్లీ ఫోటోస్ ఇవన్నీ కూడా అదే నేనేమంటాను అంటే, మీ ద్వారా రెడ్ టీవీ ద్వారా నేను ఒకటే రిక్వెస్ట్. మంగ్లీ గారు ఏం చెప్పారంటే, నేను ఒక్కసారి కలిసిన పాపానికి, నేను తిన్న భోజనానికి వాళ్ళ ఇంట్లో ఆ క్షోభను అనుభవిస్తున్నా, అభిమానిగా వచ్చి నన్ను పిలిచాడు, రాత్రి 12 గంటల రాత్రి నన్ను పిలిపిస్తే నేను పోయాను. భయ్యా, నేను ఒక డౌట్ అడుగుతున్నా, మంగ్లీ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మంగ్లీ గారు నేను వేసిన సవాల్ని ఆమె స్వీకరించి ప్రమాణం చేసింది కదా, సంతోషం, చాలా హ్యాపీ. కానీ నువ్వు దేవుని మీద ప్రమాణం చేసి అంత తెగించి మరి అబద్ధాలు చెప్తున్నావు. మరి ఆ దేవుడే సాక్ష్యాలన్నీ మాకు ఇస్తున్నాడు, ఆ దేవుడే అన్ని ఆధారాలు ఇస్తున్నాడు. నేనేం చెప్తాను అంటే, ఫస్ట్ టైం కలిసిన అభిమాని ఇంటికి ఎవడైనా భోజనం పోయిన చరిత్రలో ఉందా? సెలబ్రిటీ చరిత్ర హిస్టరీలో ఉందా? రాత్రి 12 గంటలకు అయింది, బిఎల్ఆర్ భోజనం పెట్టకుండా పంపిస్తాడా ఆయన? ఒక ఎమ్మెల్యే ఫంక్షన్ కి వెళ్తే భోజనం పెట్టకుండా 12 గంటల రాత్రి మా ఆడబిడ్డకి భోజనం పెట్టకుండా పంపిస్తావా? కనీసం ఉందా నీకు? మా ఆడబిడ్డ ఆ భోజనానికి అభిమాని పిలిస్తే ఆకలితోని అలమట్టించిపోయింది. సరే, పోయింది. మా తండ ప్రజలు ఆ రోజు ఏమంటున్నారు తెలుసా? మా ఊర్లో భవానీ పండుగ కాలే, మా ఊర్లో దసరా పండుగ కాలే, మా ఊర్లో గృహప్రవేశం కాలే, మా ఊర్లో సర్పంచ్ కావాలి, మా ఊర్లో ఎవరు కావాలి కదా. నిన్ను ఎవడు పిలిపించిండు? ఆ దుర్మార్గుడు ఎవడు? మా తండ నాయక్ విలువలే, మా తండ డావ విలువలే, మా తండ కారోబార్ విలువలే, మా తండలో ఎవరు విలువలే కదా. నీకు మధువే పిలిపించిండు కదా, నువ్వు మధు పిలిపించినప్పుడు వచ్చినావు. సరే, సంతోషం. అభిమాని కాడికే ఉండాలి కదా. మరి అభిమాని ఫోన్ ఈ ఫోటో ఎక్కడ దిగింది? ఫస్ట్ ఏమో నార్మల్ గా అభిమానం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగింది. అదొకటే సార్ అన్నావు కదా, ఆమె మాటలతోనే అన్నది కదా. ఆ ఫోటో గురించి ఇప్పుడు వాళ్ళు బయట ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఈ ప్రెస్ మీట్ దీని గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టాలి. దీని గురించి ఎప్పుడు పెడతారు మరి ప్రెస్ మీట్? ఇప్పుడు దాని తర్వాత వీడియో తీసుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళ చెల్లెలతో, సరే వాళ్ళ చెల్లెలు వారి జీవితం వారి ఇష్టం, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడుతుంది కదా. ఏ సంబంధం లేకుండా నీ అభిమాని కాస్త నీ ఇల్లు కొనడానికి వచ్చిండు, నీ అభిమాని కాస్త మీ సోదరిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిండు, నీ అభిమాని కాస్త మీ తమ్ముని అకౌంట్ కు 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. నిన్న ఏవో డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ లో ఆమె చూపించింది కదా అతన్ని, ఇతనా అండి. అదే శుద్ధపూస ముఖము ప్రిపేర్ అయ్యిండు, ఈ 20 days లీవ్ తీసుకున్నాడు.
ఈ 20 days ప్రిపరేషన్ లీవ్ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రెస్ మీట్ కి ప్రిపేర్ అవ్వాలి కదా. ఆ ప్రెస్ మీట్ కి అదంతా రాసి ఇచ్చింది పిన్ టు పిన్ ఏదో బుక్ పెట్టుకొని మనం లెసన్స్ అవుతున్నట్టు అదంతా పిన్ టు పిన్ మైండ్ లో ఉన్నది చెప్పేసి వెళ్ళిపోయినాడు. కానీ ఇంకోటి అతను ఏంటంటే మీరు అంటే పేర్లు తప్పు పలుకుతున్నారు, శివ చౌహాన్ కాదు శివ బండి అనేది. మరి ఈరోజు పోలీసులే చెప్పేశారు. మరి పోలీసులు కూడా తప్పు చెప్తున్నారు బహుశా. ఆ? తెలంగాణ పోలీసింగ్ కి తెలంగాణ రాష్ట్ర ప్రపంచ మన ఇండియాలోనే నంబర్ 1 పోలీస్ అని అవార్డు వచ్చింది. మరి అబద్ధాలు చెప్పడంలో వచ్చిందా, నిజాలు చెప్పడంలో వచ్చిందా, గొప్పగా పనిచేస్తున్న దాంట్లో వచ్చిందా, మరి ఇలాంటి మూర్ఖుల గురించి ఏదైనా బయట పెడితే ఇలా అబద్ధాలు చెప్పడానికి వచ్చిందా? ఫస్ట్ వీన్ని లోపల ముయ్యాలి, ఈ శివ చౌహాన్ని మంగ్లీని ముయ్యాలి, లోపల అదుపులో తీసుకోవాలి. పేద ప్రజలు చనిపోతున్నారు, ప్రాణాల కంటే గొప్పవి ఏవి కావు అంటున్నా నేను. అప్స్కాండ్ కాకుండానే తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది చెప్తారు. అవును, కొన్ని రోజులు మీడియాలో ఏమొచ్చింది, శివ చౌహాన్ కూడా అప్స్కాండ్ లో ఉన్నారు. అవును, డైరెక్ట్ గా ఈఓడబ్ల్యూ ఆఫీసరే చెప్పారు కదా అప్స్కాండ్ లో ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తే కానీ మనకు ఇంకా ఆధారాలు వస్తాయని చెప్పిండు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిండు శివ చౌహాన్? ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ యూజ్ చేసుకున్నారు? సెలబ్రిటీ ముసుగులో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు బాగా. మీరు తప్పు చేశారంటున్నాము, మేము ఎవరిని నిందలేయడం లేదు. నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రమ్మని చెప్పినావు, నువ్వు కట్టించినటువంటి హనుమంతు మీద ప్రమాణం ఏమని చెప్పినావు, వేసినావు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అంటారా? ఇక ఆమెకు తెలుసుకోవాలి, ఆమె అంతరాత్మకు తెలుసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆమె నిజం వైపు వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడుతున్న వీడియో క్లిప్ వచ్చింది. ఇక అమ్మగారు రమావత్ మధు, అదే మంగ్లీ వాళ్ళ అమ్మగారు. అవును, ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది కదా ఎవరు నిజం ఎవరు అబద్ధం. మేము మా నాయకులతో కలిసి మేము గిరిజన బిడ్డలు బాధితుల తరపున పెడితే మాపై దాడులు, స్వయంగా లైవ్ లో ఉన్నప్పుడే ఫోన్ కాల్స్, బెదిరింపులు, మా నాయకులతో ప్రెజర్లు. మేము అన్నాం నిజానికి పౌరుషం ఎక్కువ, అబద్ధాలు మాట్లాడించే వారికి పేమెంట్లు ఎక్కువ అన్నాం. ఇప్పుడు పేమెంట్లు బ్యాచ్లన్నీ క్షమాపణలు కోరుతున్నాయి మా దగ్గర. అవునా? ఎస్, ఎవరైతే మీ పైన ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా. ఎస్, ఈరోజు మేము ఇక మోతిలాల్ గురించి మనం మాట్లాడలేం. వారు కూడా ఒక నాయకుడే, సరే వారి ప్రెజర్ వారి వర్షన్ వారికి, వాళ్ళకి ఏం ప్రెజర్ ఉందో వాళ్ళకు టార్గెట్ ఇచ్చినట్టుంది, కంప్లీట్ చేసారు, సంతోషంగా హ్యాపీ కూర్చున్నారు. కానీ వారు కూడా బయటకు వచ్చిన ఇది లేదు ఇప్పుడు, అంటే ఈ మధ్య కాలంలో. ఇప్పుడు రమ్మని చెప్పండి, మా మీడియా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మేము అడగడం కాదు కదా, మీరే అడుగుతారు కదా. మరి ఈ ఫోటోలు ఒకటేసారి కలిసిన అన్నది అభిమాన్ అన్నాడు, ఇక్కడ ఈ ఫామ్ హౌస్ తోటలో ఎందుకు కలిసినావు? ఈ భరత్ చౌహాన్ అంటే ఒకసారేమో వాళ్ళ ఇంటి నిర్మిస్తున్న ఇంటి దగ్గర, ఇంకోసారేమో ఇది తోట, ఈ తోట ఫామ్ హౌస్, టమాటో తోట. తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకా ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఇంకా ఉన్నాయి వదిలిపెట్టాం. తప్పు చేసిన ఏ వ్యక్తిని వదిలిపెట్టాము. గిరిజన ముసుగులో బంజారా కల్చర్ అని చెప్పేసి, బంజారా సంస్కృతిని లేపుతున్నా అని చెప్పేసి అదే బంజారా బిడ్డల పొట్టగొట్టినవు, నిన్ను వదిలిపెట్టము అంతే. బాధితులు చనిపోతున్నారు. మీకు ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం అంటే ఆడబిడ్డలను అమ్ముకునే పరిస్థితిలో ఉండే మేము అప్పుడు. ఈ రోజు ఆడబిడ్డలను పెళ్లి చెప్పలేకపోతున్నాము. ఆడబిడ్డలు అమ్ముకునే పరిస్థితి నుంచి ఆడబిడ్డలను పెళ్లిళ్ళు చెప్పలేకపోతున్నాము. మీరు లేటెస్ట్ సర్వే తీయండి. నల్గొండ జిల్లాలో ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరిగే సమయంలో ఎన్ని పెళ్లిళ్ళు అయితే చూడండి. ఈ రోజు ఒక్క తండలో ఒక్క పెళ్లిళ్ళు అయితే లేవు. ఈ దుర్మార్గులు చేసిన పాపానికి ఒక ఆడబిడ్డలను పెళ్లిళ్ళు చెప్పలేకపోతున్నాం. ఇది క్షోభ కాదా? ఓ తండ్రి ఏడుస్తున్నాడండి, ఓ తల్లి ఏడుస్తుందంటే దానికి ఒక ఆలోచన ఉంటది. కానీ ఆ ఇంట్లో తండ్రి ఏడుస్తున్నాడు, ఆ తండ్రి ఆ కుటుంబంతో సరిగా లేడు, ఏజెంట్లు పరారులో ఉన్నారు. ఏజెంట్లు అందరూ ఆశపడి డబ్బులు వసూలు చేసి డబ్బులు ఇచ్చిన పాపానికి వీళ్ళు మూర్ఖులైరు, దుర్మార్గులైరు. సరే, రైట్. ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు ఇస్తున్నారు, బాధితులు ఇస్తారు. పోలీసుల దగ్గర నుంచి ఏమైనా వస్తున్నాయి? అంటే మీరు మనము నిజాయితీగా వెళ్తున్నారు అనుకోవచ్చు. పోలీసులు కూడా అంటే నిజాయితీకి పోలీసులు కూడా సహకరిస్తారు కదా. అవునవును, మాకు డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు. వారికన్నా మీరు చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. లోతైన దర్యాప్తు ఏం చేస్తలేం, మీడియా దర్యాప్తు చేస్తుంది. మీడియా మమ్మల్ని, మా గొంతుని జనాలకు పంపిస్తుంది. అక్కడి నుంచి మా విధానం నిజాయితీగా ఉందని చెప్పేసి మా దగ్గర బాధితులు ఆధారాలు తీసుకొని వస్తున్నారు. ఇంకా అద్భుతమైన ఆధారాలు వెయిట్ అండ్ సీ ఇంకా ఉన్నాయి బ్రహ్మాండంగా. అంటే ఎటువంటి డబ్బు కట్ల బ్యాగులతో సంబంధించిన ఆ రోజు డే 1 లో మీరే మమ్మల్ని టార్గెట్ చేశారు. ఏమని టార్గెట్ చేశారు? ఆమెకు ఆధారం లేదు కదా, ఎక్కడ లేదు కదా. అవునా? ఆధారం లేదు కదా. దానికి మేమేమన్నాం అంటే
సార్ మీరు ఇట్లా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయి పైన ఒక్క కేసు లేదు, బాధితులతో మీరు కనీసం కేసు కూడా పెట్టించలేకపోతున్నారు, అవును మరి అమ్మాయి వైపు తప్పు ఉందని మీరు ఎలా చెప్తారు సార్ అవును. అని చెప్పి చట్టం చెప్పాలి, మీరు ఎట్లా చెప్తారని మేము ప్రశ్నించాం. అవును ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ మంగ్లీ గారు ఏం చెప్పారు, నాకు సంబంధమే లేదన్నది. మరి ఇవన్నీ సంబంధాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని చెప్పాలి. మేము అదే రోజు చెప్పాం, మీరు ప్రశ్నించే ప్రతి రోజు నుంచి మేము ఆధారాలు తీసుకొని వచ్చాం. ఎక్కడ ఎవరిని లొంగకుండా, ఎవరి బెదిరింపులకు లొంగకుండా, నిజానికి పౌరుషం ఎక్కువ, నిజమే నిలబడుతుంది, సత్యమేవే జయంతి అని మా మంగ్లీ గారు పెట్టారు. మీకు ఒకటి అడుగుతున్నా, మంగ్లీ గారు నిన్న 28వ తారీఖు లెటర్ రిలీజ్ చేసింది. మంగ్లీ గారు నిన్న వచ్చినటువంటి లెటర్, అవును, అది నిన్న మీడియా మిత్రుల్లో నిన్న వచ్చింది మన దగ్గరికి. అంటే ఈ 2 days ఏ సిగ్నల్ లో ఆగింది అది లెటర్? ఈ 2 రోజులు అంటే మీడియాను డైవర్ట్ చేయడానికి కంటిన్యూ న్యూస్ మంగ్లీ గారిదే రావాలని చెప్పేసి తమ్ముని పెట్టింది. తమ్ముని తర్వాత మంగ్లీది రిలీజ్ చేసింది. 27వ తారీఖు మన పాత్లీ రమేష్ చనిపోయింది కదా, 27వ తారీఖు అదే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించేది ఉండే కదా, అక్కడ తండకు వచ్చి పరామర్శించేది ఉండే కదా. ఆ ప్రాణాలే కదా. తండకు వెళ్ళగలుగుతారంటారు వాళ్ళు. అరే తప్పు చేయనప్పుడు వెళ్ళాలి, తప్పు చేయనప్పుడు వెళ్ళాలి. నిన్ను గుండెల్లో పెట్టుకుంటావు కానీ నువ్వు పొట్టన కొట్టినావు, పాపం ఉత్తినే పోదు. నిజమే గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవే జయంతి. మంగ్లీ గారి మాటలు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఆ దేవుడు అలాగే మీరు మంగ్లీ ఇంటిని కూడా చుట్టబుట్టబోతున్నారు, సుమారు బాధితులను తీసుకుని వెళ్ళి హైదరాబాద్, ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి వాస్తవం ఏంటి? అది నేను ఒకటే క్లియర్ గా చెప్తున్నా, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఏ మంత్రులతోని ఏ నాయకులతోనైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఎవరు వారికి సపోర్ట్ గా వెళ్తున్నారో వారి ప్రతి ఇంట్లోని బాధితుల దగ్గరికి తీసుకెళ్తాం. ఇప్పటి నుంచి ప్రెస్ మీట్లు ఉండవు, ఇప్పటి నుంచి ప్రజా పోరాటాలే ఉంటాయి, బాధితులతో పోరాటాలే ఉంటాయి. ఇది క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పిస్తున్నాం. ఇక నుంచి మీడియా ముందుకు రాం, వస్తే బాధితుల తరపునే వస్తాం, బాధితులను తీసుకొని వస్తాం, బాధితులతో నిరాహార దీక్ష కూర్చుంటాం, బాధితులతో ముట్టడిలు చేస్తాం, బాధితులతో డీజీపీ ఆఫీస్ దగ్గరికి పోతాం, బాధితులను సిబిఐ ఆఫీస్కి పోతాం, బాధితులను గవర్నర్ దగ్గరికి వెళ్తాం. ఎక్కడ ఇక తగ్గం, ఇక న్యాయం జరగాల్సిందే. ఆశపడ్డారు, వస్తాయి అనుకున్నాం, ముంచీరు కొడుకులు, ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి. కానీ మీరు ఇన్ని తీసుకొస్తున్నా కానీ మంగ్లీని అదుపులోకి తీసుకోవట్లేదు పోలీసులు. ఇప్పుడు అది డిపార్ట్మెంట్ చూడాల్సిన పని, ఎందుకు ఇంత స్లోగా చేస్తుంది అనేది అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు మీడియా సహకారంతో నిన్న ఏదో ఆ శివచవన్ పెట్టగానే ఒకటి 3 సార్లు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ మంగ్లీ అకౌంట్ కూడా చాలా సార్లు ట్రాన్స్ఫర్ అయిన సమాచారం నా దగ్గర ఉంది. శివచవన్కైనా, వారి బినామీల అకౌంట్లకైనా, వాళ్ళ దగ్గర బృందాలకు అందరికైనా అకౌంట్ ట్రాన్స్ఫర్లు అయినాయి. రమావత్ రమేష్ చెప్పిన ప్రతి ఆర్డర్ నిజం చేయండి, నేనే డ్రాప్ చేసిన అన్నాడు. మరి మధ్యలో బండి ఎందుకు ఆగింది అక్కడ? అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా శివచవన్. నువ్వు లేకుండా, నీ పర్మిషన్ లేకుండా, మీ సోదరి పర్మిషన్ లేకుండా, మంగ్లీ గారి పర్మిషన్ లేకుండా నీ ప్రైవేట్ ఫంక్షన్లో రాడు కదా. మధు ఎందుకు వచ్చిండో? అబద్ధాలు మాట్లాడకు భయ్యా, పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఒప్పుకోండి. ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసారో డిపార్ట్మెంట్ వారికి డబ్బులు అయితే ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటారు? ఇక వాళ్ళకి తెలుసు. డబ్బులు అయితే బాధితుల డబ్బులు 100% ఉన్నాయి. వెనకాల రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళామని చెప్పేసి అన్నారు కదా మంగ్లీ గారు, వాళ్ళ బ్రదర్ భోజనానికి వెళ్ళామని చెప్పేసి అన్నారు కదా. ఎప్పుడు? ఫోటో దిగినప్పుడు. అది ఒక ప్రైవేట్ ఫంక్షన్, అది బర్త్డే ఫంక్షన్ కదా. ఓకే, ఆ ఎమ్మెల్యే ఎవరు? డిఎల్ఆర్ గారు. ఓకే, రైట్. డిఎల్ఆర్ గారు మన మర్యాదలు కూడా మా ఎమ్మెల్యే శాసనసభ్యులు. సో వారి పుట్టినరోజుకి వెళ్ళింది కానీ భోజనం చేసి పంపించలేదంట. ఎందుకు ఆ మచ్చ మా ఎమ్మెల్యే గారికి? పుట్టినరోజు అంటే సాధారణంగా భోజనానికే కదండి. మా ఎమ్మెల్యేని అడగాలి ఆ ప్రశ్న. భోజనం పండుగకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన పాప చుట్టానికి భోజనం పంపించకుండా, భోజనం చేయకుండా పంపిస్తా, మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి, నేను భోజనం చేసి పంపించినావా లేదా, అది కూడా క్లారిటీ ఇస్తే మనం ఇంకో ప్రశ్న అడగడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.